దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినాలను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ప్రార్థనతో నేటి దిన ఈ బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ఈ రాత్రి మనము యోహాను రాసిన 3 పత్రికలను మనము ధ్యానం చేయనై ఉన్నాం. యోహానును ఇంగ్లీష్ లో జాన్ అంటాం. కాబట్టి ప్రారంభ ప్రార్థన ప్రియ సహోదరుడు జాన్ బ్రదర్ ప్రారంభ ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో మనం నేటి దిన బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. జాన్ రెడ్డి బ్రదర్ కి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మా ప్రభా మరొక సమయాన్ని ప్రభా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా మీరు మా అందరికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ ప్రభా మీరు మమ్మల్ని పోషిస్తూ రక్షిస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. మా ప్రభా గత కొన్ని రోజుల నుంచి ప్రభా బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయంపై ప్రభాతోని ప్రతి బుక్ పై అధ్యయనం జరుగుతుంటుండగా నీ యొక్క కృపను తోడుగా ఉంచి ప్రభా కావలసిన ప్రతి సమాచారాన్ని ప్రభా నీ ప్రియులమైన మా అందరికీ మీరు చేరవేస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అవును ప్రభా, నిజంగా మీరు ప్రతి అవసరతను ఎరిగినటువంటి దేవుడు ఉంటున్నావు ప్రభా. దాన్ని బట్టి మాకు ఏది అవసరమో మీరు దాన్ని అందిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. చాలా మంది ఆసక్తితో నీ యొక్క వాక్యం కోసమై వాళ్ళు చూసుకుంటుండగా ప్రభా ఇప్పటివరకు మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం ప్రభా. ప్రత్యేకించి పాస్టర్ గారిని బట్టి వందనాలు తెలియపరుచుకుంటున్నాం ప్రభా. తన ద్వారా మీరు మాట్లాడుతూ ఎన్నో విషయాలు మాకు చేరవేస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. అవును ప్రభా, నిజంగా మరి ఈ రోజు ఉన్నటువంటి అధ్యాయాల విషయమై ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. యోహాను సువార్త 3 యోహాన్ పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక మీద అధ్యయనం జరుగుతుంటుండగా ప్రభా నీ యొక్క సహాయం కోసమే వేడుకుంటున్నాం ప్రభా. మీరు మాట్లాడమని అడుగుతుంటున్నాం ప్రభా. కావలసిన ప్రతి మాటను మాకు చేరవేయమని అడుగుతూ ప్రభా, చెప్తున్న పాస్టర్ గారిని కూడా మీ చేతులకు ఎత్తి పట్టుకుంటూ మీరేముని నడిపించమని అడుగుతూ ప్రతి ప్రతికూల పరిస్థితిని దూరపరచమని అడుగుతూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసిన జాన్ బ్రదర్ కి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాలను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనకు తెలియచేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్న ఆయన ప్రేమకై నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 గ్రంథాలలో 62వ గ్రంథం 63, 64 యోహాను రాసిన 3 పత్రికలను ఈరోజు మనము ధ్యానం చేయనై ఉన్నాం. ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిళ్ళు తెరచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని వాక్యం చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అలాగే
యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. నేను మొదటి 4 వచనాలు కూడా చదువుతూ ఉన్నాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము యోహాను రాసిన 3 పత్రికలను మనం ధ్యానం చేయనై ఉన్నాం. ముందుగా మనము యోహాను రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తాం. యోహాను రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికలోనికి మనం వెళ్ళక ముందు యోహాను రాసిన మొదటి పత్రిక అని మనం చూస్తున్నాం. కనుక క్రొత్త నిబంధనలో యోహాను అను పేరు గలవారు 5 ఉన్నారు. అది మనం ముందుగా ఈ పత్రికలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 5 యోహాన్లు ఉన్నారు. మొదటిగా ఎవరు అనంటే బాప్తిస్మిచ్చి యోహాను. రెండవదిగా ఎవరు అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఉన్నట్లుగా పేతురు తండ్రి అయిన యోహాను. పేతురు యొక్క తండ్రి పేరు కూడా యోహానే. ఆ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 42లో ఆ మాట మనం చూస్తాం. మూడవదిగా మార్కు అను మారు పేరు గల యోహాను. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మరొక యోహానును అక్కడ మనం చూస్తాం. తర్వాత అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా మనం చూస్తే అపోస్తులకు వ్యతిరేకంగా ఉన్న యోహానును మనం చూస్తాం. 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. అపోస్తులకు వ్యతిరేకంగా ఉన్న యోహాను. తర్వాత 5వదిగా మనం చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను. ఈయనే జబదయి కుమారుడైన యోహాను. ఈయనే ప్రభువుకు చాలా ప్రియమైన శిష్యుడైన యోహాను. ఈయన ద్వారానే క్రొత్త నిబంధనలో 5 గ్రంథాలు వ్రాయబడ్డాయి. యోహాను సువార్త ఈయన చేత ఆయన వ్రాసిన మొదటి గ్రంథం యోహాను సువార్త. తర్వాత ఆయన చేత రాయబడిన 3 పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. చివరిగా ఆయన చేత రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. కనుక క్రొత్త నిబంధనలో 5 గ్రంథాలు యోహాను చేతనే వ్రాయబడ్డాయి అని మనం ఎరుగుదాం. కనుక ఈ యోహానును గురించి కూడా నేను కొన్ని విషయాలు యోహాను సువార్త చెప్పినప్పుడు యోహానును గురించి కొన్ని విషయాలు నేను చెప్పాను. మరలా ఆ విషయాలు జ్ఞాపకం చేయకుండా యోహాను రాసిన పత్రిక యొక్క నేపథ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఈ పత్రికను యోహాను ఏ పట్టణం నుండి ఆయన ఈ పత్రిక రాశాడు అనంటే ఎఫెసు పట్టణం నుండి ఈ పత్రిక రాయబడింది. ఇది మనం గుర్తించాలి, ఇది మనము గమనించాలి. ఈ 3 పత్రికలు కూడా యోహాను చేత రాయబడిన 3 పత్రికలు కూడా ఏ ప్రాంతం నుండి ఆయన చేత వ్రాయబడ్డాయి అనంటే
ఎఫెసు పట్టణం నుంచి రాయబడ్డాయి. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి ముగ్గురు పరిచర్య చేశారు. ముగ్గురు గొప్ప దైవజనులు ఎఫెసు పట్టణంలో ఉన్న ఆ సంఘానికి పరిచర్య చేసిన వాళ్ళు. అందులో మొదటిగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే ఎఫెసు పట్టణంలో సంఘం స్థాపించబడింది. ఆ తరువాత తిమోతి ఆ సంఘానికి కాపరిగా ఉండి విశ్వాసులను ఎంతగానో ఆయన బలపరిచాడు. తర్వాత మనం గమనించినట్లయితే యోహాను ఆయన ద్వారా తన వృద్ధాప్యంలో ఇదే పట్టణంలో ఉన్న సంఘానికి ఆయన చివరి దినాలలో ఎఫెసు పట్టణానికి ఆయన కాపరిగా ఉండి ఆ పట్టణంలో ఉన్న ఆ సంఘానికి తన పరిచర్యను అందించి నిండు వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వాడు యోహాను అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే ఈ పత్రిక రాసే సమయానికి యోహాను నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. అది ఈయన గురించిన రెండో విషయం. నిండు వృద్ధాప్యంలో ఉండి దాదాపుగా యోహాను 100 సంవత్సరాల పై వరకు ఆయన బ్రతికాడు. బైబిల్ పండితుల అభిప్రాయం మేరకు 103 సంవత్సరాలు యోహాను బ్రతికినట్లుగా బైబిల్ పండితుల యొక్క ఆలోచన. కనుక నిండు వృద్ధాప్యంలో ఉండి ఈ పత్రికలు అలాగే ప్రకటన గ్రంథ ఆ ప్రత్యక్షతను కూడా ఆ గ్రంథం కూడా ఆయన చేతనే తన వృద్ధాప్యంలో రాసిన పత్రికలుగా మనము గుర్తించాలి. ఇది రెండో విషయం. మూడవదిగా మనం చూస్తే యోహాను అపోస్తలులందరిలో ఎక్కువ కాలం బ్రతికిన వాడు యోహాను ఒక్కడే. అపోస్తలులందరూ కూడా హతసాక్షులైన వాళ్ళే. ప్రభు కొరకు అందరూ హతసాక్షులు కాబడిన వారే. కానీ యోహాను హతసాక్షి కాలేదు. డొమిషియన్ అనే ఒక చక్రవర్తి కాలంలో ఈయన్ను కూడా చంపటానికి డొమిషియన్ చక్రవర్తి యోహానును చంపాలని వేడివేడి మరుగుచున్న ఆయిల్లో చంపాలని అందులో వేస్తే యోహాను చనిపోలేదు. కోపంతో పద్మాసు ద్వీపంలో ఈయన్ని పడవేసేశారు. అక్కడ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను పొందాడు. ఆ తర్వాత డొమిషియన్ చనిపోయిన తర్వాత మరలా ఆయన ఎఫెసు పట్టణానికి చివరి దినాల్లో రావటం, ఆ తర్వాత చివరి దినాలలోనే ఈ 3 పత్రికలు ప్రకటన గ్రంథం ఈయన చేతనే వ్రాయబడ్డాయి అని మనము గుర్తించాలి. ఇది మూడవది. నాలుగవదిగా హతసాక్షి కానివాడు, సాధారణ మరణం పొందినవాడు యోహాను ఒక్కడే. ఇది 4వ మాట. ఐదవది, ఈ యోహాను యేసు చేత ప్రేమించబడిన ప్రియ శిష్యుడు. యేసు ప్రభువుని శిష్యులు ప్రేమించారు. కానీ యోహానుకున్న ప్రత్యేకత ఏంటనంటే యేసు చేత ప్రేమించబడిన ప్రియమైన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. అది మనం గుర్తించాలి. కనుక యోహాను యేసు చేత ప్రేమించబడిన ప్రియ శిష్యుడు. తర్వాత 6వదిగా మనం చూస్తే యెరూషలేము సంఘం యొక్క సంఘం యొక్క స్తంభాలుగా ఉన్న వారిలో యోహాను ఆయన ప్రముఖుడు, ప్రధానమైన వాడు అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆది సంఘం యెరూషలేము సంఘానికి స్తంభాలుగా ఉన్నవారు కొందరు ఉన్నారు. అందులో యోహాను ముఖ్యుడు. అది మనం గుర్తించాలి. ఈయన్ని గురించిన 7వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7వదిగా మనం చూస్తే మనము డొమిషియన్ చక్రవర్తి కాలంలో పద్మాసు ద్వీపంలో వేయబడి ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను పొందినవాడు యోహాను. అది ఈయన్ని గురించిన 7వ విషయం. డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఈయన పద్మాసు ద్వీపంలో వేయబడ్డాడు. అంతకు ముందే, డొమిషియన్ కంటే ముందే నీరో చక్రవర్తి అప్పటికే ఆయన చంపబడ్డాడు. నీరో చక్రవర్తి కూడా ఆయన చంపబడ్డాడు. తర్వాత డొమిషియన్ కూడా తనతో పాటు ఉన్నవాళ్లే ఆయన్ను కూడా చంపారు. చరిత్రలో
ఆ విషయాలు మనం చూస్తాం. కనుక యోహాను ఈ పత్రిక యొక్క నేపథ్యంలో ఈ విషయాలు ముందుగా మనము గుర్తించాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఈ పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక ఎందుకు రాయబడింది? ఇది మనం చాలా ప్రాముఖ్యంగా గ్రహించవలసినటువంటి విషయం. ఈ పత్రిక అసలు ఎందుకు రాయబడింది అనంటే చాలా ప్రాముఖ్యంగా మనం ఒకసారి బైబిల్ చదువుతూ ఉంటే, బైబిల్ అలా తెరచి మనం చదువుతూ ఉంటే ఎందుకు రాయబడిందో ఈ పత్రికలోనే చాలా స్పష్టంగా మనం చూస్తాం. చూడండి, నేను మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో ఎందుచేత ఈ పత్రిక రాయబడిందో అక్కడే మనం చూస్తాం. చెప్తున్నాను, నేను చదువుతున్నాను. చూడండి, 3. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము అని ఉంది. కనుక మొదటి మాట, ఈ పత్రిక ఎందుకు రాయబడిందో ఇక్కడ ఎంతో స్పష్టంగా ఉంది. సహవాసములో ఉన్న సంతోషము పరిపూర్ణం అగుటకు ఈ పత్రిక వ్రాయబడింది. ఇది మొదటి విషయం. సహవాసములో ఉన్న ఆ సంతోషం, దేవుడు మనకి ఆయనతో సహవాసం ఇచ్చాడు. చూడండి ఆ మాట 3లో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కనుక ఆ సంతోషం పరిపూర్ణం కావాలని నేను రాస్తున్నాను అని చెప్తున్నాడు. ఇది ఎందుకు రాయబడిందో ఇది మొదటి కారణం. సహవాసములో ఉన్న సంతోషం పరిపూర్ణం అగుటకు ఈ పత్రిక రాయబడింది. రెండవ మాట చూడండి, రెండవదిగా ఈ పత్రిక ఎందుకు రాయబడింది అనంటే 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని ఉంది. అంటే ఈ పత్రిక ఎందుకు రాయబడింది అనంటే దేవుని పిల్లలు పాపము చేయకుండుటకై ఈ పత్రిక రాయబడింది. మనం పాపం చేయకూడదు, పాపం చేయకుండా ఉండాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని ఆ గొప్ప ఉద్దేశంతో ఈ పత్రిక రాయబడింది. ఇది రెండవ కారణం. మూడవ కారణాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం మనము 7 నుంచి 12 వరకు మనం చూస్తే అక్కడ ఇలా వ్రాయబడింది. 2వ అధ్యాయం 7 నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే ఎందుకు రాయబడింది చూడండి. 7వ వచనం, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు అని చెప్పి 8లో, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. ఏంటా ఆజ్ఞ? 10, 11, 9 ఆ వచనాల్లో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకునో చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమియో లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనం కలుగచేసును గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అది తెలియదు. కాబట్టి ఎందుకు రాస్తున్నాడు అనంటే సహోదరుల మధ్య మిక్కుటమైన ప్రేమ ఉండాలని తెలుపుటకు ఈ పత్రిక వ్రాయబడింది. ఇది మూడవ కారణం. అంటే సహోదరుల మధ్య మిక్కుటమైన ప్రేమ ఉండాలి. ఆ మాట ఇక్కడ చూస్తున్నాం మనం. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, 10వ వచనం. కనుక మనం మన సహోదరుల పట్లే మనకి ప్రేమ లేకపోతే మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం అనటం అబద్ధమని ఇదే పత్రికలో మనం చూస్తాం. కనుక సహోదరుల మధ్య మిక్కుటమైన ప్రేమ ఉండాలని ఈ పత్రిక రాయబడింది. ఇది మూడో కారణం. 4వ కారణం ఏంటనంటే చూడండి, మనం 2వ అధ్యాయం
18 నుంచి 22 వరకు మనం చూస్తే అసలు ఎందుచేత ఈ పత్రిక వ్రాయబడిందో ఇందులోనే స్పష్టంగా ఉంది. 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకొనుచున్నాం. కాబట్టి ఆ కింద 21వ వచనంలో, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను అని అన్నాడు. అంటే 4వదిగా ఈ పత్రిక ఎందుకు వ్రాయబడింది అనంటే, అసత్య బోధకులకు, క్రీస్తు విరోధులకు దూరంగా ఉండాలని ఈ పత్రిక వ్రాయబడింది. ఇది 4వ విషయం. 5వదిగా మనం చూస్తే ఈ పత్రిక ఎందుకు రాయబడింది అనంటే, చూడండి 5వ అధ్యాయం నేను 11, 12, 13 వచనాల్లో ఈ పత్రిక ఎందుకు రాయబడిందో పత్రికను రాసిన యోహానే ఈ మాట చెబుతూ ఉన్నాడు. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేనో ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అనే మాట. ఎందుకు ఈ పత్రిక రాయబడింది అనంటే, ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించారో వారికి నిత్య జీవం ఉంది. అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి అని ఈ పత్రిక రాయబడింది. కాబట్టి పత్రికలోనే చక్కగా అమర్చబడి ఎందుకు ఈ పత్రిక రాయబడిందో 5 అధ్యాయాల్లో పత్రిక యొక్క ఔన్నత్యం 5 గొప్ప విషయాలతో ఈ పత్రిక రాయబడినట్లుగా మనం చూస్తాం. మొదటిది, సహవాసములో ఉన్న సంతోషం పరిపూర్ణం అగుటకు ఈ పత్రిక రాయబడింది. 2వది, దేవుని పిల్లలు పాపం చేయకుండుటకై ఈ పత్రిక రాయబడింది. 3వది, సహోదరుల మధ్య మిక్కుటమైన ప్రేమ ఉండాలని తెలుపుటకు ఈ పత్రిక రాయబడింది. అసత్య బోధకులకు దూరంగా ఉండాలని ఈ పత్రిక రాయబడింది. ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవం ఉన్నది, నిరీక్షణను కలిగి ఉండుటకు ఈ పత్రిక రాయబడింది. ఇది పత్రిక ఎందుకు రాయబడిందో మనం చూస్తాం. తర్వాత లోపలికి వెళ్ళి మనం ప్రతి పత్రికలో నుండి 10 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా గ్రంథకర్త. ఎవరు ఈ పత్రికను రాశారు అనంటే యోహాను అని మనం ఎరుగుదాం. ఆ మాట ఎంతో స్పష్టంగా మనము 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను చేత ఈ పత్రిక రాయబడింది. అప్పటికి తను నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. దాదాపుగా 100 సంవత్సరాల వయసులో ఉండగా యోహాను ఈ 3 పత్రికలు ఆయన చేతనే వ్రాయబడ్డాయి అని మనము గుర్తించాలి. తర్వాత గ్రంథకర్త యోహాను. తర్వాత ఈ పత్రిక ఏ కాలంలో ఆయన రాశాడు అనంటే 85 క్రీస్తు శకం 85, 95 ఆ మధ్య కాలంలో ఈ పత్రికను ఆయన రాసినట్లుగా మనం గుర్తించాలి. తర్వాత 3వదిగా పేరు యోహానును బట్టి. ఈ పత్రికకు ఆ పేరు ఎలా వచ్చింది అనంటే యోహానును బట్టి ఈ ఆయన చేతనే రాయబడ్డాయి కాబట్టి ఈ పత్రికలకు ఆయన పేరు వచ్చింది. తర్వాత 4వది సంకల్పం, ఉద్దేశం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. యోహాను రాసిన మొదటి పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి, ఏ సంకల్పం ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాయబడింది అనంటే, నేను మూల వాక్యం ఒక వాక్యాన్ని ప్రారంభంలో నేను చదివాను, మరలా ఆ మాట చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం 17వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. అంటే అపోస్తలులందరూ అప్పటికే చనిపోయారు. తర్వాత వయసులో పెద్దవాడు, ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు కలిగిన వాడు. తర్వాత ఆ ఎఫెసు సంఘంలో అలాగే సార్వత్రికంగా ఉన్న ప్రతి క్రైస్తవునికి కూడా అనుభవం కలిగిన యేసు ప్రియమైన శిష్యుడు ఈ పత్రికలో
తను రాసే ఉద్దేశం ఏంటనంటే, మొదటి మాట, క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రీస్తు వలె ఉండాలి. ఆ మాటే మనం 4:17లో చూసాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అనే మాట. ఆయన ఎట్టివాడో, మనం నమ్మిన దేవుడు ఎట్టివాడో, మనం కూడా ఈ లోకములో అట్టివారమే అయి ఉండాలి. క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రీస్తు వలె ఉండాలని తెలుపుట, ఇది మొదటి ఉద్దేశం. రెండవది, ఈ పత్రిక యొక్క రెండవ ఉద్దేశం ఏంటనంటే, క్రీస్తును కలిగిన క్రైస్తవులను విశ్వాసములో బలపరుచుట. ఎందుకనంటే, నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా అని సంబోధించాడు. అంటే వయసులో పెద్దవాడు, వారు విశ్వాసములో పిల్లలు కాబట్టి, నా చిన్న పిల్లలారా అంటే ప్రభువులో వారు నూతన విశ్వాసులను బలపరుచుట, అది ఉద్దేశం, సంకల్పం. మూడవదిగా, ఈ పత్రిక యొక్క మూడవ ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే, అబద్ధ బోధకుల నుండి విశ్వాసులను కాపాడుట. ఎందుకంటే ఆనాటి దినాల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. కనుక ఆ అబద్ధ బోధకుల నుండి విశ్వాసులను కాపాడుట, అది ఈ పత్రిక యొక్క మూడవ ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. నాలుగవదిగా, దేవునితో ఉన్న సహవాసమును కొనసాగించుటకు విశ్వాసులను ప్రోత్సహించుట. ఎందుకనంటే, ఏనాడైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో, అలా అంగీకరించుట ద్వారా దేవునితో సహవాసం ఏర్పడింది. ఆ సహవాసమును కొనసాగించాలని విశ్వాసులను ప్రోత్సహించుట, అది ఉద్దేశం, సంకల్పం. ఐదవదిగా, క్రీస్తు నుండి పొందిన ప్రేమను అనేకులకు పంచాలని. అసలు దేవుడంటేనే ప్రేమ కాబట్టి ఆ ప్రేమను అనేకులకు పంచాలి అనేది సంకల్పం, ఉద్దేశం. ఈ సంకల్పం, ఉద్దేశంలో ఈ 5 మాటల్ని మనము ప్రాముఖ్యంగా గుర్తించాలి. తర్వాత ఐదవది, ముఖ్యమైన పదం. యోహాను రాసిన మొదటి పత్రిక యొక్క ముఖ్యమైన పదం ఏంటనంటే, ప్రేమ అనే పదం ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. ఎన్నిసార్లు ప్రారంభం నుండి చివరి వరకు కూడా ప్రేమ ప్రేమ. అసలు ఇందులో దేవుడు ప్రేమాస్వరూపి. 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు, ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగి ఉండాలి అనే మాటలే ఇందులో ఎక్కువగా మనం చూస్తాం. ముఖ్యమైన పదం ప్రేమ. తర్వాత ముఖ్యమైన వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక మనము గమనిస్తే చూడండి, మొదటి పత్రికలో మనం 1వ అధ్యాయం 9వ వచనం, ఇది ముఖ్యమైనటువంటి వచనం. ఈ వచనం మనకి చాలాసార్లు బైహార్ట్ అయి ఉంటది, చాలాసార్లు ఈ మాట మనం చదువుతూ ఉంటాం, అయినా నేను చదువుతున్నాను. ముఖ్యమైన వచనం 1:9లో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అలాగే 7వ వచనం చివరిలో కూడా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట మనం చూస్తాం. ఇవి ముఖ్యమైన వచనాలు. తర్వాత 7వదిగా, ముఖ్యమైన అధ్యాయం 1వ అధ్యాయం. 1వ అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే, గమనిస్తే ఇందులో యోహానును మనం చూస్తాం. ఆ తర్వాత ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘం. ఇది కేవలం ఎఫెసులో ఉన్న వారికి మాత్రమే ఆయన వ్రాసినది కాదు. మొదటి పత్రిక సార్వత్రిక సంఘానికి, అందరికీ, ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారి కొరకు ఈ పత్రిక రాయబడింది. కనుక ముఖ్యమైన వ్యక్తులు యోహాను, సార్వత్రిక సంఘం. అది 8వ విషయం. తర్వాత 9వది సంక్షిప్త వివరణ. సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు ఎన్నున్నాయి అనంటే, మొదటి పత్రికలో 5 అధ్యాయాలు మనం చూస్తాం. మొత్తం వచనాలు ఎన్ని అనంటే 105 వచనాలు. 5 అధ్యాయాలు, 105 వచనాలు యోహాను రాసిన మొదటి పత్రిక. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 5 అధ్యాయాలు కూడా 5 భాగాలు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో
ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు కూడా 5 భాగాలు. మొదటి అధ్యాయం మనం ఒక్క మాటలో 5 అధ్యాయాలు కూడా 5 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే 5 అధ్యాయాలు కూడా సులభంగా గుర్తుంటాయి. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే సహవాసము అనే మాట. మొదటి అధ్యాయం అంతా సహవాసము చుట్టూనే తిరుగుతూ ఉంటది. అది మొదటి అధ్యాయం సహవాసం. రెండవ అధ్యాయం వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి అనే మాట. మనం వెలుగును గురించి మనం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం. మూడవ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే చూడండి, మూడవ అధ్యాయం మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడడి, మనము దేవుని పిల్లలమే. మూడవ అధ్యాయం అంతా దేవుని పిల్లలు అనే మాట. ఎందుకనంటే మూడవ అధ్యాయం 10వ వచనంలో కూడా దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అనే మాట మూడవ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. కాబట్టి మూడవ అధ్యాయం దేవుని పిల్లలు, అది మనం గుర్తించాలి. తర్వాత 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే చూడండి, 4వ అధ్యాయం 8లో దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక 4వ అధ్యాయం ప్రేమ. 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే విశ్వాసము అనే మాట. చదువుతున్నాను నేను 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అనే మాట. కనుక మొదటి అధ్యాయం సహవాసాన్ని గురించి చూస్తాం, 2వ అధ్యాయం వెలుగును గురించి చూస్తాం, 3వ అధ్యాయం మనము దేవుని పిల్లలమో కాదో పరీక్షించుకోండి, దేవుని పిల్లలు అనే భావంతో 3వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అని మనం 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో మనం కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని గురించి 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది సంక్షిప్త వివరణ, 9వ విషయం. తర్వాత 10వది మనం గమనిస్తే గ్రంథ విభజన. గ్రంథ విభజనలో మనం ఒక్కొక్క అధ్యాయంలో మనం గ్రంథాన్ని విభజించి ఆ అధ్యాయాన్ని విభజించి మనం ఇలా ఆలోచిస్తూ ఉన్నాం. ముందుగా మనం 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అనంటే మనకి 10 వచనాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో మనకి 10 వచనాలు ఉన్నాయి. ఆ 10 వచనాల్లో మొదటి 4 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే తండ్రితో కుమారునితో మనకున్న సహవాసాన్ని గురించి మనము మొదటి 4 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. మొదటి 4 వచనాల్లో సహవాసము అది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మరలా 3వ వచనాన్ని చదువుతున్నాను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా అనే మాట. కనుక సహవాసము, దేవుడు నిజంగా మనకు తండ్రితో అలాగే కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసము అనేది దొరుకుట నిజంగా అది మన భాగ్యం. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. సహవాసము అనే ఈ మాటని గ్రీకులో కొయినోనిన్ అని అంటారు. సహవాసము అంటే గ్రీకులో కొయినోనిన్. కొయినోనిన్ అనే ఆ మాటకి అర్థం ఏంటనంటే పంచుకొనుట, పెంచుకొనుట అని అర్థం. పంచుకోవటం, పెంచుకోవటం. ఏం పంచుకోవాలి అనంటే మనము అనుభూతులను పంచుకోవాలి. ఏం పెంచుకోవాలి అనంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుకోవాలి. కొయినోనిన్ సహవాసం, ఫెలోషిప్ అంటే కొయినోనిన్ అని అర్థం. కొయినోనిన్ అంటే పంచుకోవాలి, తద్వారా పెంచుకోవాలి, సహవాసం పెరగాలి. ఆత్మీయ జీవితంలో కూడా మనం పెరిగే వారంగా మనం ఉండాలి. అది నిజంగా దేవునితో తన కుమారునితో మనకిచ్చిన సహవాసాన్ని గురించి 4 వచనాల్లో చూస్తాం.
తర్వాత 5 నుంచి ఆ 10వ వచనంలో దేవుడు మనకి తండ్రితో కుమారునితో సహవాసాన్ని ఇచ్చాడు. మరి ఆ తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అనంటే చూడండి 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? వెలుగై ఉన్నాడు. మరి ఆయన వెలుగై ఉన్న ఆయనతో మనం సహవాసం చేయాలంటే మనం కూడా వెలుగులోనే ఉండాలి. ఆ మాట మనం 6వ వచనంలో చూస్తాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయు. కాబట్టి మొదటి ఈ అధ్యాయములో మనకిచ్చిన సహవాసాన్ని గురించి, దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉండాలంటే మనలో చీకటి ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనక మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు చూడండి 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇచ్చిన సహవాసములో సంతోషంగా కొనసాగవచ్చు. ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోండి అని మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క విభజన. తర్వాత రెండవ అధ్యాయం. రెండవ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో మనకి 29 వచనాలు ఉన్నాయి. 29 వచనాల్లో మొదటి 6 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట. మొదటి 6 వచనాలలో దేవుని ఆజ్ఞలు గైకొనుట, దేవుని ఆజ్ఞలున్నాయి మొదటి 6 వచనాల్లో. చూడండి 2వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఈ భూమి మీద మానవ జీవితం జీవించే అంతకాలం మనం బలహీనులమే. చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటివి జరగని మనుషులు భూమి మీద ఎవరు ఉండరు. ఏదైనా చిన్న పొరపాటు మన జీవితంలో కలిగినప్పుడు జరిగినప్పుడు ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇంతే, ఇక నేను దేవునితో కొనసాగలేను అని అధైర్యపడవలసిన పని లేదు. ఎందుకనంటే పాపము చేయకుండుటకై ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఒక ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. మన పక్షంగా వాదించి న్యాయం చేసే మన రక్షకుడు మనకున్నాడు అని ఆయన ప్రోత్సహిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. 3వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకొనుడి అని మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 7 నుంచి 17 వరకు మనం ఏం చూస్తాం అనంటే దేవుని చిత్తమును జరిగించుట. 7 నుంచి మనం 17 వరకు దేవుని చిత్తమును జరిగించుట. చూడండి ఆ మాట, దేవుని చిత్తమును జరిగించుట అని 17 వరకు ఉంది. 17వ వచనం చదువుతున్నాను. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కనుక 7 నుంచి 17 వరకు దేవుని చిత్తాన్ని జరిగించాలి. లోకం వైపు చూడొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, అవి తండ్రి నుంచి పుట్టినవి కావు. కనుక 7 నుంచి 17 దేవుని చిత్తమును జరిగించుట. తర్వాత 18 నుంచి 29 వరకు క్రీస్తు విరోధిని గురించిన హెచ్చరికలు. క్రీస్తు విరోధిని గురించి 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడునో అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకోండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అని 2వ అధ్యాయం 18 నుంచి 29 వరకు క్రీస్తు విరోధిని గురించిన
హెచ్చరికలు మనం చూస్తాం. ఇది 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే 3వ అధ్యాయంలో మనకి 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలు కూడా మనము మొదటి 12 వచనాలలో మనము దేవుని పిల్లలం, మనము దేవుని పిల్లలం. తర్వాత 10వ వచనాన్ని చూడండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో, దయ్యం పిల్లలెవరో, దేవుని పిల్లలెవరో పరీక్షించుకోండి. ఎందుకనంటే చూడండి, ఆ మాట మనం పైకి గమనిస్తే 8వ వచనాన్ని చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు, పాపము చేయజాలడు. కనుక దీనిని బట్టియే దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును అని ఆ మొదటి 12 వచనాల్లో దేవుని పిల్లల గురించి, అలాగే అపవాది పిల్లలను గురించి ఆ 12 వచనాల్లో చూస్తాం. తర్వాత 13 నుంచి 24 వరకు మనం ఏం చూస్తాం అనంటే, వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. 13 నుంచి 24 వరకు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యోహాను 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను 3:16 చదువుతాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన దేవుని ప్రేమ ఎట్టి అయినదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై. యోహాను 3:16లో దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో మనం కూడా క్రీస్తు వలె మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది 3వ అధ్యాయం యొక్క విభజన. ఇందులో ప్రాముఖ్యంగా మనం 22వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తాం. చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినా ఆయన వలన మనకు దొరుకును. కనుక మన ప్రార్థనలకి జవాబు రావాలంటే మనము కొన్ని విషయాలు పాటించాలి అని 3వ అధ్యాయంలో చూస్తాం. ప్రాముఖ్యంగా ఏం చేయాలి? మన ప్రార్థనలకు జవాబులు రావాలంటే ఒకటి, ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొనాలి. రెండవది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. మూడవది, విశ్వాసముతో ప్రార్థించాలి. నాలుగవది, యేసు నామములో ప్రార్థించాలి. ఐదవది, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి అని మనం చూస్తాం. కనుక మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఆజ్ఞలు గైకొనాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, యేసునామములో ప్రార్థించాలి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి. విశ్వాసము వృక్షమైతే విధేయత దాని ఫలం. కనుక ఇది 3వ అధ్యాయం యొక్క విభజన. తర్వాత 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో మనకి 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాల్లో మనం మొదటి 6 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే, మనము సత్య స్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ. చూడండి, ఆ మాట నేను 6వ వచనాన్ని చదువుతున్నాను. మనము దేవుని సంబంధులం, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. మొదటి 6 వచనాల్లో సత్య స్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ, దేవుని సంబంధమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మను గురించి మనం మొదటి 6 వచనాలలో ఆ విషయాలు మనం చదువుతూ ఉంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది మొదటి 6 వచనాలలో ఉన్న విషయాలు. తర్వాత 7 నుంచి 21 వరకు మనం చూస్తే, 7 నుంచి 21 వరకు నేను చదువుతున్నాను. 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు
దేవుని ఎరుగడు అని చెబుతూ 17వ వచనంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అలాగే ఉండాలని చూస్తున్నాం. మరి ఆయన ఎట్టివాడు చూడండి, ఆయన ఎట్టివాడో ఈ పత్రికలో నుంచి ఒక 5 మాటలు చెప్తాను చూడండి. మొదటి మాట, ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉండాలి. ఆయన ఎట్టివాడు, మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంది. గాడ్ ఈస్ లైట్. మనం కూడా వెలుగులో ఉండాలి. వెలుగు అనంటే పరిశుద్ధత, పాపం లేకపోవటం. మన దేవునిలో పాపము లేదు. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉండాలి. మనలో చీకటి ఉండకూడదు, పాపం ఉండకూడదు, తర్వాత అవిధేయత ఉండకూడదు, తర్వాత పాప సంబంధమైన క్రియలు మనలో ఉండకూడదు. దేవుడు వెలుగై ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే మొదటి అధ్యాయం 9లో దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని మనం చూస్తాం. అలాగే 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు పవిత్రుడు అని మనం చూస్తాం. 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి అని మనం చూస్తాం. అలాగే 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కనుక ఆయన ఎట్టివాడు అనంటే ఈ 5 విషయాలు మనము గుర్తించాలి. ఇది 4వ అధ్యాయం యొక్క విభజన. తర్వాత 5వ అధ్యాయానికి మనం వస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ఈ 21 వచనాలు కూడా మనం గమనిస్తే 3 భాగాలుగా మనం విభజించి ఈ 21 వచనాలు చూడాలి. మొదటి 5 వచనాల్లో విశ్వాసముతో లోకమును జయించుట, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మొదటి 5 వచనాల్లో చూస్తాం. తర్వాత 6 నుంచి 12 వరకు క్రీస్తు కొరకు సాక్ష్యం, క్రీస్తు కొరకు మనము సాక్షులుగా జీవించాలి. తర్వాత 13 నుంచి 21 వరకు క్రీస్తులో భద్రత కలిగిన జీవితం. మనకి భద్రత ఉంది. చూడండి ఆ మాట. నేను 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడనో పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు అనే మాట. కనుక 5వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలలో క్రీస్తులో భద్రత కలిగిన జీవితం. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక ముఖ్యమైన పదం ప్రేమ. ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండాలి అనేది ప్రాముఖ్యంగా ఈ పత్రికలో ఈ విషయాలు మనం చూస్తాం. ఇది మొదటి పత్రిక యొక్క విషయాలు అని మనం గుర్తించాలి. తర్వాత 2వ పత్రిక చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక కేవలం 13 వచనాలు మాత్రమే 2వ పత్రికలో మనం చూస్తాం. ఈ 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఇందులో మనం గమనించినట్లయితే ఈ 2వ పత్రిక యొక్క నేపథ్యాన్ని చెప్తాను, దయచేసి గమనించండి. నేపథ్యంలో మొట్టమొదటిగా మొదటి వచనాన్ని చదువుతున్నాను. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది అని మనం చూస్తాం. అంటే ఈ పత్రిక 2వ పత్రిక మొదటి పత్రికనేమో సార్వత్రిక సంఘానికి ఆయన చేత రాయబడింది. 2వ పత్రికనేమో ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ అమ్మగారు ఎవరు అని అంటే బైబిల్ పండితులు, వ్యాఖ్యాన గ్రంథకర్తలు ఎన్నో వ్యాఖ్యానాలు చెబుతూ ఉన్నారు. ఆ అమ్మగారు ఆనాటి దినాల్లో ఉన్న సంఘమే అని, తర్వాత ఆమె పిల్లలు అంటే ఆ సంఘములో ఉన్న పిల్లలని, తర్వాత మరికొందరు వ్యాఖ్యాన గ్రంథకర్తలు ఆమె పేరేదో చెబుతూ ఇలా రకరకాలుగా ఆమెను గురించి చెబుతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం గ్రహించవలసిన సత్యం, యోహాను ఆయన ఒక పెద్దగా ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెబుతూ అసలు రాసిన విషయం ఏంటో అది ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. చాలాసార్లు మనం ఈ అమ్మగారు ఎవరు, ఈ పిల్లలు ఎవరు, వాళ్ళ ఇద్దరా, వాళ్ళ ముగ్గురా, వాళ్ళ నలుగురా, ఇది మనం పట్టుకొని అసలు విషయం మనం మర్చిపోతాం. పరిసయ్యులు శాస్త్రులు చేసింది అదే. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు? ఒక్క మాట వెనక్కి వెళ్ళి చూద్దాం.
మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులు శాస్త్రులు చేసిన పనేంటనంటే, చూడండి ఆ మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనంలోనే అక్కడిలా ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టితిరి. పరిసయ్యులు శాస్త్రుల పనేంటనంటే ప్రధానమైనవి ప్రక్కన పెడతారు, ఈ చిన్న చిన్న వాటిని పట్టుకుంటారు. ఇది పరిసయ్యులు శాస్త్రుల యొక్క బుద్ధి. 24వ వచనంలో అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి వంటెను మృంగువారు మీరే అని చూస్తా. కనుక ప్రధానమైన విషయం ఆ అమ్మగారు, ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మగారు పేరు చెప్పాను అనుకోండి, మనకేమన్నా ఆ అమ్మగారు మనకేమన్నా ఇస్తారా? కనుక ప్రధానమైన విషయం ఏంటో అది ఆలోచించాలి. కనుక ఆమె పేరేంటి, ఆమె గురించి ఇది, ఇలాంటి విషయాలు మనకి లేనివి మనకు అవసరం లేదు. ఉన్న వాటిని మనం అర్థం చేసుకుంటే మనకి సరిపోద్ది. సరే, అమ్మగారికి వారి పిల్లలకు రాశాడు. ఏం రాశాడు? అసలు ఈ పత్రిక యొక్క రాసిన ఉద్దేశం ఏంటి అని అంటే అది ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. ఈ పత్రిక యొక్క ఉద్దేశం చూడండి, ఏ ఉద్దేశంతో రాశాడంటే అబద్ధ సంచార బోధకులకు ఆశ్రయమియ్యవద్దని, వారి మాయ మాటలకు మోసపోవద్దని హెచ్చరించుట. రెండో పత్రికలో ఇది ప్రధానమైన విషయం. అబద్ధ సంచార బోధకులకు ఆశ్రయమియ్యవద్దు. ఆ మాట చూడండి, నేను 7వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసు క్రీస్తు దేవుడు కాదు అని ఎవరైనా అంటే అతడే క్రీస్తు విరోధి. చూడండి 8వ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని, ఇది మనం ముఖ్యంగా గుర్తించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వచనం చూడండి, ఎవడైననో ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వందనాలు చెప్పవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అంటే పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే, ఆనాటి దినాలలో అబద్ధ సంచార బోధకులు ఇంటింటికి తిరుగుతూ విశ్వాసులను బలహీనపరుస్తూ వారి విశ్వాసములో నుండి అసలు యేసు ప్రభువే దేవుడు కాదు అని ఆనాటి దినాల్లో తప్పుడు బోధలు చెప్పే వాళ్ళు ఆనాటి దినాల్లో బయలుదేరారు. ఎవరు అంటే ఆనాటి దినాల్లో యోహాను ఈ పత్రిక రాసే ఆ సమయంలో గ్నోస్టిక్ వేదాంతం సిద్ధాంతం, తర్వాత ఎపిక్యూరియన్స్, తర్వాత స్తోయకులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అబద్ధ బోధకులుగా వారు సంచరిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు పేరు జీనో అనే ఒక గురువు. వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని యేసుక్రీస్తును నమ్మిన విశ్వాసుల ఇళ్లకు వెళ్ళి వారిని బలహీనపరుస్తూ ఉండేవారు. కాబట్టి అబద్ధ సంచార బోధకులకు ఆశ్రయమీయవద్దని, వారి మాయ మాటలకు మోసపోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత క్రీస్తు విరోధులైన వంచకులకు దూరంగా ఉండండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇది రెండవ ఉద్దేశం. మూడవదిగా మనం చూస్తే వారిని చేర్చుకొనవద్దు, వందనాలు కూడా చెప్పవద్దు అని హెచ్చరించుట, వారి దుష్టక్రియల్లో పాలివారు కావద్దని ఈ పత్రికలో హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ రెండవ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటనంటే, అబద్ధ సంచార బోధకులు తిరుగుతూ ఒకవేళ నీళ్లల్లో కూడా వస్తే వారిని చేర్చుకోవద్దు అని చెప్తున్నాడు. వారికి వందనాలు కూడా చెప్పొద్దు. తర్వాత అలాంటి వారికి దూరంగా ఉండండి, అలాంటి వంచకులకు దూరంగా ఉండండి. వీరు విశ్వాసులను బలహీనపరుస్తారు, వారి దుష్టక్రియల్లో
పాలివారు కావద్దు అని చెప్తున్నాడు. ఇవి ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ఈ పత్రిక విభజన కూడా కేవలం మనకి 13 వచనాలే ఉన్నాయి కదా. రెండవ పత్రికలో 13 వచనాలు కూడా మనం గమనిస్తే 1, 2, 3 వచనాలు శుభములు పలుకుతూ ఉన్నాడు. 1, 2, 3 వచనాలు శుభములు. తర్వాత 4, 5, 6 వచనాలు మెచ్చుకుంటున్నాడు. చూడండి 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అని మెచ్చుకుంటున్నాడు. అలా మెచ్చుకొని ఒక ఆజ్ఞనిస్తున్నాడు. కాగా అమ్మా 5వ వచనం, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు ఉన్నాం. మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. 1, 2, 3 శుభాకాంక్షలు, 4, 5, 6 మెప్పు, అలాగే ఆజ్ఞ. తర్వాత 7 నుంచి 11 వరకు మనం ఏం చూస్తాం అనంటే ఈ అబద్ధ సంచార బోధకుల విషయమై జాగ్రత్త అని హెచ్చరికనిస్తున్నాడు. అది 7 నుంచి 11 వరకు. తర్వాత 12, 13 వచనాల్లో ముగింపు మాటలు పలుకుతున్నాడు. కనుక రెండవ పత్రిక అంతా కూడా అబద్ధ సంచార బోధకులు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎవరైనా, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మన కోసం చనిపోలేదు, ఆయన అసలు కుమారుడు దేవుడు కాదు అని తండ్రిని కుమారుణ్ణి ఎవరైతే ఒప్పుకొనరో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ రెండవ పత్రికను ఆయన రాశాడు. ఇది రెండవ పత్రిక యొక్క విభజన. తర్వాత మూడవ పత్రికను కూడా మనం చూస్తాం. యోహాను రాసిన మూడవ పత్రిక చదువుతున్నా నేను. మూడవ పత్రిక 1వ వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ మూడవ పత్రిక యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే యోహాను ఈ పత్రికను సంఘములో నమ్మకమైన గాయు అనే ఒక విశ్వాసికి ఈ పత్రికను రాస్తున్నాడు. మూడవ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఇది గాయు అనే ఒక విశ్వాసికి ఆయన రాస్తూ ఉన్న పత్రిక. బైబిల్లో మనం గమనిస్తే గాయు అనే పేరు గలవారు 4 ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 29లో ఒక గాయును మనం చూస్తాం. అలాగే 20వ అధ్యాయం 4 అపోస్తల కార్యాల గ్రంథంలో మరొక గాయును మనం చూస్తాం. అలాగే రోమా 16:23లో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:14లో మరొక గాయును మనం చూస్తాం. తర్వాత 4వదిగా యోహాను ఈ పత్రిక రాస్తూ ఉన్న ఆనాటి సంఘములో ఉన్న నమ్మకమైన విశ్వాసి గాయును మనం చూస్తాం. ఈ గాయును గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఈ గాయు ఎవరు అనంటే ఆయన నమ్మకమైన పరిచారకుడు. చూడండి గాయుని గురించి ఏమంటున్నాడు 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులాగా ఉన్నవారికి నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. అంటే ఆనాటి దినాలలో బైబిల్ లేదు, సంచార బోధకులే, సంచార సేవకులే ఉండేవాళ్ళు. మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, అబద్ధ బోధకులు ఉండేవాళ్ళు. మనకి ఎవరు మంచివాళ్ళు ఎవరు అబద్ధికులో గుర్తించక విశ్వాసులు వారిని చేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఎవరు ఏంటో గుర్తించాలి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వారు క్రీస్తు విరోధులు, అలాంటి వారికి దూరంగా ఉండండి. అయితే అలా అని చెప్పి మంచి వాళ్ళు ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెడ్డవాళ్ళని వాళ్ళు కూడా పోగొట్టుకోకండి అని ఈ పత్రికలో రాస్తూ, అలా ఆ సంచార సేవకులలో మంచి వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఈ గాయు అనే ఆయన సంఘంలో చేర్చుకొని, తర్వాత తన ఇంట్లో కూడా చేర్చుకొని ఆ సేవకులకు ఆతిథ్యం ఇస్తూ వారికి ఎంతో పరిచర్య చేసే ఒక నమ్మకమైన పరిచారకుడు. ఆ విషయం
విశ్వాసులంతా కూడా గాయు అన్న ఎంత మంచివాడు, ఎంత ఆదిత్య ప్రియుడు, అతిథి ప్రియుడు అని ఆయన్ని పొగుడుతూ ఉంటే తనను బట్టి యోహాను ఎంతో సంతోషించాడు. కాబట్టి గాయు నమ్మకమైన పరిచారకుడు. 4వదిగా అతిథి ప్రియుడు, హాస్పిటాలిటీ ఇచ్చేవాడు. తర్వాత 5వదిగా సత్య ప్రవర్తనతో మంచి సాక్ష్యం కలిగిన వాడు. 6వదిగా అందరి పట్ల ప్రేమను పొందినవాడు. 7వదిగా దేవుని కొరకు ఎన్నో మంచి కార్యాలు చేసిన వాడు. అన్నిటికంటే ముఖ్యంగా గాయును చూడండి, ఈ పత్రికలో యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ప్రియుడా అని అన్నాడు, 5వ వచనంలో ప్రియుడా అని అన్నాడు, 11వ వచనంలో ప్రియుడా అని అంటున్నాడు. చిన్న 14 వచనాలలో ప్రియుడా 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 అని అంటూ ఉన్నాడంటే ఎంతగా ఆయన ప్రేమను పొందిన వాడో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో గాయు సేవకునికి ప్రియుడు, సేవకుని చేత ప్రియుడా అని పిలిపించుకున్నవాడు, సత్యం కొరకు బ్రతికిన వాడు. ఈ మాటలు వింటూ ఉన్న సోదరి సోదరుడా, నీ సేవకుడు యోహాను గాయును గురించి ఓ 14 వచనాలు రాసినట్లుగా నీ సేవకుడు కనీసం 4 వచనాలైనా నీ గురించి నా గురించి వ్రాయగలిగితే మనం ధన్యులం. కనుక యోహాను గాయును మెచ్చుకుంటూ 14 వచనాలు వ్యక్తిగతంగా తనను అభినందిస్తూ ఆయన చేసిన మంచి పనులను బట్టి ఎంతో ఆయన అభినందిస్తూ రాసిన పత్రికే 3వ పత్రిక. 3వ పత్రిక విభజన కూడా మనం గమనిస్తే కేవలం 14 వచనాలే ఉన్నాయి. 14 వచనాలు కూడా మనము గమనించినట్లయితే 4 భాగాలుగా ఈ 14 వచనాలను విభజించి మనము ఆలోచించాలి. మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే, మొదటి 4 వచనాలు ఒక భాగం, తర్వాత 5 నుంచి 8 వరకు 2వ భాగం, 9 నుంచి 10 వరకు 3వ భాగం, 11 నుంచి 14 వరకు 4వ భాగం. తర్వాత మొదటి భాగములో సత్యమునందు నడుచుకొనుట, 5, 6, 7, 8 సత్యము కొరకు పనిచేయుట, 9, 10 వచనాలు సత్యమును స్వాగతించుట, 11 నుంచి 14 వరకు సత్యమునకు సాక్ష్యమిచ్చుట. ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు కొందరు, ఇందులో కొందరు సత్యమునకు ఆటంకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దియోత్రేఫే అనే ఒక అతను ఆటంకపరిచాడు, సత్యాన్ని స్వాగతించలేకపోయాడు. అతని గురించి నేను వచ్చిన తర్వాత తన గురించి నేను చూస్తానులే, కానీ మంచి వాళ్ళు ఉన్నారు అని ఆయన ఈ 14 వచనాల్లో అద్భుతంగా 4 భాగాల్లో సత్యమునందు నడుచుకోవాలి, సత్యం కొరకు పనిచేయాలి, సత్యమును స్వాగతించాలి, సత్యం కొరకు మనము సాక్ష్యం ఇవ్వాలని వ్రాసిన పత్రికనే 3వ పత్రిక. ఇది 3 పత్రికల యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. ముగింపులో ఈ 3 పత్రికల్లో నుండి మనం నేర్చుకోవలసినటువంటి 7 ఆధ్యాత్మిక సత్యాలున్నాయి. ఏంటా 7 అనంటే, మొదటి మాట, సహవాసం మన ఆత్మకు లంగరు, అట్టివారు సైతానుకు లొంగరు. ఇది మొదటి మాట. సహవాసం అనేది మన ఆత్మకు లంగరు లాంటిది. ఆ సహవాసములో ఉన్నవాళ్ళు, దేవునితో సహవాసములో కొనసాగే వాళ్ళు సైతానుకు లొంగరు. సాతానుడు ఏమీ చేయలేడు దేవునితో కొనసాగే వారితో. కనుక ఈ 3 పత్రికల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, దేవునితో సహవాసములో పటిష్టంగా ఉండాలి. సహవాసం మన ఆత్మకు లంగరు, అట్టివారు సైతానుకు లొంగరు. మొదటి మాట. రెండవది ఏంటనంటే, చీకటి జీవితం సిలువకు కారణం, వెలుగును సమీపించుదాం, వెలుగు జీవితం జీవిద్దాం. ఇది రెండవది. చీకటి అనేది మన జీవితాల్లో ఉండకూడదు. చీకటి జీవితం సిలువకు కారణం, వెలుగును సమీపించుదాం, వెలుగు జీవితం జీవిద్దాం. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తే, పాపముతో పతనానికి అడుగులు వేయవద్దు, పరిహారం చేసే ప్రభు పాదాలను ఎన్నడూ విడిచిపెట్టొద్దు. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వెంటనే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది.
నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. మన ప్రభు మనల్ని క్షమించేవాడున్నాడు, ప్రేమించేవాడున్నాడు. కాబట్టి పాపంతో పతనానికి అడుగులు వేయవద్దు. పరిహారం చేసి ప్రభు పాదాలను విడిచిపెట్టవద్దు. 4వదిగా లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించుట మానవద్దు. లోకములో ఉన్న వాటిని, లోకములో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. వాటిని మనం ప్రేమించవద్దు. మరి ఎవరిని ప్రేమించాలి అనంటే ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించుట మానవద్దు. ఇది 4వది. 5వది మనం చూస్తే అబద్ధ బోధలకు అవకాశం ఇవ్వవద్దు. అసలైన సత్యానికి దూరం కావద్దు. ఇది 5వది. 6వది ఏంటనంటే చెడ్డ బుద్ధితో బ్రతకవద్దు. చెడుతో సత్యానికి అడ్డుబండగా మారవద్దు. ఆ దియోత్రేఫే అనేవాడు గాయు ఏమో ఆ సంచార సేవకులకు ఆయన తన ఇంట్లో చేర్చుకొని వారికి భోజనం పెట్టి వారికి సహాయం చేస్తూ ఉంటే, ఆ దియోత్రేఫే అనేవాడు గాయుకి వ్యతిరేకంగా ఎవరినో చేర్చుకుంటున్నావు, నువ్వే పెద్ద గొప్పవాడివా, నీకే బాగా తెలుసా అని ఇతను చేర్చుకోవటం లేదు సరిగదా, చేర్చుకునే వాడికి అడ్డుబండగా మారుతున్నాడు, చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి చెడ్డ బుద్ధితో బ్రతకవద్దు. చెడుతో సత్యానికి అడ్డుబండగా మారవద్దు. మనం చేయలేం, ఎవరో చేస్తున్నారు, సహకరిద్దాం. అంతేగాని వంకలు పెట్టి తర్వాత తప్పుడు మాటలు మాట్లాడుతూ మనం అడ్డుబండలుగా మారొద్దు. ప్రోత్సహించాలి. గాయు చేస్తున్నాడు, మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, సువార్త సంచారికులు ఎంతో వాళ్ళు చేస్తా ఉంటే, తనెంతో చేస్తా ఉంటే చేసేవాడికి అడ్డుబండగా మనం ఎప్పుడు మారవద్దు. చెడ్డ బుద్ధితో బ్రతకవద్దు. చెడుతో సత్యానికి అడ్డుబండగా మారవద్దు. ఇది 6వది. చివరిది ఏంటనంటే యేసు కొరకు ఏమీ చెయ్యని వట్టివారంగా కాక, యోహాను రాసిన మొదటి పత్రిక 4:17లో ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలి. కాబట్టి యేసు కొరకు ఏమీ చెయ్యని వట్టివారంగా కాక, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఆయనలో గట్టివారమై సత్యం కోసం నిలబడాలి, సత్యం కోసం జీవించాలి. కనుక యోహాను రాసిన ఈ 3 పత్రికల్లో నుండి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు ఈ 7. సహవాసం మన ఆత్మకు లంగరు, అట్టివారు సైతానుకు లొంగరు. చీకటి జీవితం సిలువకు కారణం, వెలుగును సమీపించుదాం, వెలుగు జీవితం జీవించుదాం. పాపంతో పతనానికి అడుగులు వేయవద్దు. పరిహారం చేసే ప్రభు పాదాలను విడిచిపెట్టవద్దు. లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించుట మానవద్దు. అబద్ధ బోధలకు అవకాశం ఇవ్వవద్దు. అసలైన సత్యానికి దూరం కావద్దు. చెడ్డ బుద్ధితో బ్రతకవద్దు. చెడుతో సత్యానికి అడ్డుబండగా మారవద్దు. యేసు కొరకు ఏమీ చెయ్యని వట్టివారంగా కాక, ఆయన ఎట్టివాడో అట్టివారమై ఆయనలో గట్టివారమై సత్యం కోసం నిలబడాలి, సత్యం కోసం జీవించాలి. యేసులా బ్రతుకుదాం, యేసు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యోహాను చేత వ్రాయబడిన 3 పత్రికలలో నుండి మేము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు, ఆ పత్రికల్లో ఉన్నటువంటి వివరణ, విభజన, విశ్లేషణను మాకు జ్ఞాపకం చేసినందుకై మిమ్మలను స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు ఎట్టివారో మేము కూడా ఈ లోకములో అట్టివారమై వట్టివారంగా కాకుండా మీలో మేము గట్టివారమై మీకోసం జీవించాలని మీ మాటలు మా ముందుకు తీసుకొచ్చిన మీ ప్రేమకై స్తుతిస్తూ ఉన్నాం. సత్యమును స్థాపించే వారముగా, సత్యం కోసం బ్రతికే వారంగా, సత్యం కోసం జీవించే వారంగా మేమందరం మీకోసం బ్రతకడానికి కృపనిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలము
తోడై ఉండును గాక. ఆమేన్.